చట్టసభలకు ఉండాల్సినటువంటి గౌరవం, చట్టసభల్లో ప్రవేశించిన వ్యక్తులు ప్రవర్తించాల్సినటువంటి తీరు, సభ్య సమాజం మొత్తం వాళ్ళు ఎన్నుకున్న నాయకుల వైపు చూసే క్రమంలో డెమోక్రటిక్ ఇన్స్టిట్యూషన్స్ లైక్ పార్లమెంట్, అసెంబ్లీ, కౌన్సిల్, దానిలోకి వచ్చినటువంటి ప్రజాప్రతినిధులు వాళ్ళ బిహేవియర్, వీటన్నిటినీ మాడ్యూల్ చేసేదానికి డిఎస్సి అనేది ఒకటి ఉంటుంది. వీటికి కొన్ని బిజినెస్ రూల్స్ అని రూల్ బుక్ ఒకటి ఉంటుంది. మన ఇష్టం వచ్చినట్టుగా అక్కడ ప్రవర్తించడానికి వీలు లేదు. బయట మనం ఎలా ఉన్నా సభల్లోకి వచ్చేసరికి చాలా సిస్టమేటిక్గా ఉండాల్సిన అవసరం ఉంటుంది. సబ్జెక్టు మీద మాట్లాడాల్సిన పరిస్థితి ఉంటుంది. అంతిమంగా ప్రజలకి బాధ్యత వహించే చట్టసభలు. దురదృష్టవశాత్తు 2015 డిసెంబర్ 18వ తేదీ నాడు అసెంబ్లీలో చోటు చేసుకున్నటువంటి కొన్ని ఘటనలు ఆ తర్వాత ఎక్కడి దాకా వెళ్ళాయంటే సుప్రీంకోర్టు దాకా వెళ్ళి తిరిగి మళ్ళా అసెంబ్లీకి వచ్చినటువంటి ఘటన. ఉదాహరణకి ఆ రోజు సభలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రోజారెడ్డి గారు తన తోటి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి అనిత, ఒక దళిత మహిళ, ఆ అనిత గారిని ఇష్టం వచ్చినట్టుగా దూషించినటువంటి పదజాలం కానీ, వాడినటువంటి విషయం, తన బాడీ లాంగ్వేజ్ కానీ, వీటన్నిటినీ గమనించినటువంటి అసెంబ్లీలో ఉన్నటువంటి స్పీకర్ ఆవిడ మీద యాక్షన్ తీసుకోవాలని యాక్షన్కి ప్రిపేర్ అయితే 1 సంవత్సర కాలం రోజారెడ్డి గారు సభ నుంచి సస్పెండ్ అవుతున్నారని ప్రకటిస్తే స్పీకర్ని, సభని ఛాలెంజ్ చేసి హైకోర్టు, సుప్రీంకోర్టు దాకా తిరిగి వెళ్ళి లాభం లేదనుకొని స్పీకర్కే అధికారం ఉంటుంది అసెంబ్లీ మీద, స్పీకర్ ఈజ్ ద అల్టిమేట్ అథారిటీ అని సుప్రీంకోర్టు చెప్పిన తర్వాత స్పీకర్ దగ్గరికి వచ్చి తను స్పీకర్కి ఇచ్చినటువంటి లెటర్ ఇది, రోజారెడ్డి గారు ఇచ్చినటువంటి తన లెటర్ ప్యాడ్ మీద రాసి ఇచ్చినటువంటి లెటర్. అప్పుడు దాకా బుకాయించినటువంటి రోజారెడ్డి గారు, నేను క్షమాపణ చెప్పను, నేను ఏమీ అనలేదు, నా రికార్డులన్నీ ట్యాంపర్ చేశారు, ఆ గొంతు నాది కాదు, ఈ రకరకాలుగా బుకాయించిన రోజారెడ్డి గారు చివరికి లాభం లేదనుకుని సంవత్సరం గడుస్తున్న నేపథ్యంలో ఏదో ఒక విధంగా సభలోకి రావాలని సలహా ఎవరిచ్చారో తెలియదు, కానీ నేను అవసరమైతే క్షమాపణ చెప్తాను అనితకి అని రాసి ఇచ్చి ఈరోజు మళ్ళా అమరావతిలో ప్రారంభమైన సభల్లోకి ఈ లెటర్ ద్వారా ప్రవేశించి ఆవిడకి క్షమాపణ చెప్పాల్సిన సమయం వచ్చినప్పుడు క్షమాపణ చెప్పే సమయమే అవసరమే లేదు, ఏం చేస్తారో చేసుకోండి అన్నట్టుగా ప్రవర్తించినటువంటి రోజారెడ్డి గారు ఈ సభలో ఉండటానికి ఏమాత్రం వీలు లేనటువంటి సభ్యురాలిగా భావించాలని తెలుగుదేశం పార్టీ కోరుతున్నది. రెండో అంశం, ఆవిడిచ్చిన లెటర్లో in this contest I submit that I was elected to this August House for the first time in 2014. During the course of debate in the House 18/12/2015 and చెప్తూ my speech against Anita MLA అని చెప్తూ, however, if my unintentional expression in the house had hurted anybody,
I express my regrets and I am prepared to withdraw all such words and tender my unconditional apology. బేషరతుగా నేను క్షమాపణ చెప్తానని రాసిచ్చినటువంటి రోజారెడ్డి గారు మైక్ పట్టుకొని ఉపన్యాసాలు దంచడం కాదు. రిటర్న్గా మీరు ఇచ్చినటువంటి లెటర్కి ఒక దళిత మహిళని ఇష్టం వచ్చినట్టు దూషించి, అంతకుముందు దళిత మంత్రిని కూడా దూషించింది, అంతకుముందు ముఖ్యమంత్రి గారిని కూడా కామబాబు అన్నది, అంతకుముందు సభలో ఉన్న వాళ్ళ మొత్తాన్ని ఇంక్లూడింగ్ స్పీకర్ తను ఇష్టం వచ్చినట్టు చేసింది. అయితే ఎప్పుడైతే అనిత కన్నీళ్లు పెట్టుకుందో, నన్ను ఈ విధంగా తిట్టింది, బూతులు వాడింది, ఆవిడ మీద యాక్షన్ తీసుకోమని ప్రివిలేజ్ కమిటీని ఎప్పుడైతే అప్రోచ్ అయిందో, ప్రివిలేజ్ కమిటీ ఇనిషియేటెడ్ యాక్షన్ అండ్ దేర్ బై స్పీకర్ హెస్ టేకెన్ యాక్షన్. ఒక 1 year బయట ఉండి ఆ తర్వాత సిగ్గు లేకుండా ఒక లెటర్ ఇచ్చి ఈరోజు అనితకి, ఒక దళిత మహిళకి క్షమాపణ చెప్తే రెడ్డి పౌరుషం ఎక్కడ తగ్గుతుంది అనుకుందేమో, లేకపోతే బోడి ఏళ్ళకేంటి నేను క్షమాపణ చెప్పేది అని అనుకుందేమో. ఈరోజు ప్లేటు ఫిరాయించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఏం చేస్తున్నారో అర్థం కావటం లేదు, లేకపోతే ఆ పార్టీలో ఉన్నటువంటి కొంతమంది చదువుకున్న వాళ్ళు ఏం చేస్తున్నారో తెలియటం లేదు. ఇష్టం వచ్చినట్టుగా దళిత మహిళని, దళిత ఎమ్మెల్యేని దూషించినటువంటి రోజారెడ్డి గారు క్షమాపణ చెప్తాను బేషరతుగానే రాసిచ్చి ఆ లెటర్ ద్వారా సభలోకి ప్రవేశించి దొంగతనంగా ఈరోజు సభలో కూర్చొని ముసిముసి నవ్వులు నవ్వుకుంటూ క్షమాపణ చెప్పేదే లేదు, పొండి దిక్కున్న చోట చెప్పుకోండి అని అంటుంటే, వీ డిమాండ్, ఒక దళితుడిగా, అంబేద్కర్ వాదిగా ఈ రాష్ట్రంలో అదే రోజారెడ్డి గారు బయట ఎవరినైనా అనున్నట్లయితే దీన్ని అట్రాసిటీ కేసు కిందకి ఈ సబ్జెక్ట్ని తీసుకోవచ్చు. నేను అడుగుతా ఉన్న సభను మొత్తాన్ని కూడా, సభలోనే తిట్టింది కాబట్టి శాసనసభే దీన్ని అట్రాసిటీ కేసుగా తీసుకొని రోజారెడ్డి గారి మీద కేసు బుక్ చేయాలని చెప్తున్నాను. అదేవిధంగా రోజారెడ్డి గారిని సభలో లేకుండా సస్పెండ్ చేయాల్సిన బాధ్యత కూడా ఈరోజు స్పీకర్ గారి మీదనే ఉన్నది. ఈ రెండు జరగకపోతే రోజారెడ్డి గారికి వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా దళితులు తమ మనోభావాల్ని, వాళ్ళ రిప్రజెంటేటివ్గా ఉన్నటువంటి ఒక మహిళ మీద రోజారెడ్డి గారు చేసినట్టు కామెంట్స్కి వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనకి దళితులందరూ కూడా సిద్ధపడే అవకాశం కూడా ఉంది. వీ డిమాండ్, తెలుగుదేశం పార్టీ తరఫున అదేవిధంగా ఒక దళితులుగా దళిత మనోభావాల్ని నిజంగా చూసుకోవాల్సినటువంటి ఒక మహిళకి అక్కడ రక్షణ లేకుండా తను చేసినటువంటి వీరంగం కానీ, ప్రసంగం కానీ, వాడిన బూతులు కానీ, వీటన్నిటినీ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 20 లక్షల దళిత కుటుంబాలు, 1 కోటి మంది జనాభా పోయిన సంవత్సరం జరిగిన ఘటన మొత్తాన్ని చూశారు. తను లెటర్ ఇచ్చి నాకు క్షమాపణ చెప్తాను అని అడుక్కొని బతిలాడుకొని లోపలికి వచ్చినటువంటి రోజారెడ్డి గారు ఈరోజు ఎవరినే లెక్క చేయకుండా నేను చెప్పను, ఏమైనా చేసుకున్నాను అనుకుంటే ఎందుకు క్షమాపణ చెప్తావని రాసిచ్చారు? ఎందుకు క్షమాపణ చెప్పకుండా మీకు ఏ ప్రిస్టేజ్ అడ్డం వచ్చింది? అంటే దళితుల్ని ఎవరైనా ఎక్కడైనా అనేసి మేమేమి చేయటానికి వీల్లేదని అనుకుంటే పొరపాటుగా దీన్ని భావించాలి. కాబట్టి సభ దీన్ని సుమోటోగా తీసుకొని రోజారెడ్డి గారి మీద అట్రాసిటీ కేసు బుక్ చేయాలని, అదే క్రమంలో దళిత ప్రజలందరూ కూడా దీన్ని గమనించాలని, ఏమాత్రం ఆత్మగౌరవం ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కూడా ఉన్నటువంటి దళిత ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా దీని మీద ఆలోచించి రోజారెడ్డిని క్షమాపణ చెప్పేటట్టుగా చేయాల్సిన అవసరం ఉంది. లేకపోతే సీరియస్గా ప్రజా ఉద్యమం నిర్మించి తీరుతామని తెలియజేస్తున్నాం. ఆ నిర్ణయాన్ని అమలు చేయాల్సిన బాధ్యత కూడా హౌస్ మీదే ఉంటుంది. ఇది ఒక 1 yearగా నలుగుతున్నటువంటి ఒక కేసు. ఇది పోయిన సంవత్సరం అంతా బుకాయించి నేను క్షమాపణ చెప్పనని కోర్టులు కూడా మొట్టికాయలు వేస్తే హౌస్కి వచ్చి ఎలా మళ్ళీ హౌస్లో ఉండాలి అని ప్లాన్ చేసి స్పీకర్ గారికి రాసిచ్చిన లెటరు నేను బేషరతుగా క్షమాపణ చెప్తాను అని అప్పుడే స్పీకర్ అలో చేశారు. లేకపోతే ఆవిడ ఈరోజు సభలోకి వచ్చే అవకాశమే లేదు. సో వచ్చిన తర్వాత ఒక దొంగలాగా, ఒక అబద్ధాల కోరులాగా ఆ లెటర్ బయటకే ఉంటుంది, నేను క్షమాపణ చెప్పే అంశమే లేదన్నట్టుగా మూర్ఖంగా ప్రవర్తిస్తున్న వాళ్ళని హౌస్ కూడా సీరియస్గా తీసుకోవాలి. హౌస్లో సభ్యుడికి కొన్ని ప్రివిలేజెస్ ఉంటాయి, ఇమ్యూనిటీస్ ఉంటాయి. దాన్ని గౌరవించుకోవాల్సిన బాధ్యత కూడా సభ్యుల మీదే ఉంటుంది. కాబట్టి మై రిక్వెస్ట్ టు ది హానరబుల్ స్పీకర్ అండ్ ది లీడర్ ఆఫ్ ద హౌస్,
రోజా గారి విన్యాసాలని గమనించి ప్రివిలేజ్ కమిటీ ఏమిస్తుందో మాకైతే తెలియదు. ఒక దళితుడుగా, ఒక రిప్రజెంటేటివ్గా 8 సంవత్సరాలు మేము కౌన్సిల్లో ఉన్నాం. కౌన్సిల్లో ఎక్కడైనా సరే చిన్న పదం చెడ్డగా వస్తే ఇమీడియట్గా రికార్డ్స్ నుంచి తొలగిస్తారు. అలా మాట్లాడటానికి వీల్లేదని, మన బిహేవియర్లో ఏమైనా తేడా వస్తే జాగ్రత్తగా ఉండాలని చైర్మన్ కానీ స్పీకర్ కానీ సభ్యులకు చెప్తారు. దీస్ ఆర్ ఆల్ ది బిజినెస్ రూల్స్. నువ్వు సభకు ఒక లెటర్ ఇచ్చి నీ బాడీ లాంగ్వేజ్ ఒకటి చూపించి నేను సభను కూడా లెక్క చేయనంటే నువ్వు ఇంటికి వెళ్ళిపోవటం బెటరు. ఆ జబర్దస్తి షోలు చేసుకోవటం బెటరు. చట్టసభలకి పనికిరాని వ్యక్తి రోజా అని తనే చెప్పుకుంటుంది. తను ఎక్కడ పనికి వస్తుందో అక్కడికే పోతే బెటరు. చట్టసభల్లోకి వచ్చి అంబేద్కర్ ఇచ్చిన రిజర్వేషన్ ద్వారా వచ్చినటువంటి ఎమ్మెల్యేలని, మహిళల్ని దుర్భాషలాడి చెడ్డ పదాలు వాడి ఈ విధంగా ఇన్సల్ట్ చేస్తే ఊరుకునేది లేదు. కాబట్టి ప్రివిలేజ్ కమిటీ ఏ రికమెండేషన్ ఇస్తుందో మాకైతే తెలియదు. కానీ ప్రివిలేజ్ కమిటీ కూడా అవసరం లేదు. రికార్డ్స్ ఆర్ దేర్, సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఈజ్ దేర్, అండ్ అపెక్స్ కోర్టు నువ్వు వెళ్ళి మళ్ళా అసెంబ్లీలో కనబడమని చెప్తే అసెంబ్లీకి ఇచ్చినటువంటి లెటర్ ఇక్కడ ఉంది. ఇవన్నీ చాలు తన మీద అట్రాసిటీ కేసు పెట్టాలంటే. సపరేట్గా అనిత పెట్టాల్సిన అవసరం లేదు. అనిత ఇప్పుడు కూడా కన్నీళ్లు పెడుతుంది. అనిత ఇప్పుడు కూడా పోయి అక్కడ రేపటి నుంచి ఆవిడ మీద యాక్షన్ తీసుకోకపోతే నేను నిరాహార దీక్ష చేస్తానని ఈరోజు అనిత ఉంటుంది అక్కడ. అనిత నిరాహార దీక్ష అక్కడ నూతన అమరావతి అసెంబ్లీ ముందు చేస్తే రోజా గారిని ఇలానే వదిలేస్తే సభా సాంప్రదాయాలు అబాస్ ఫాలో అవుతాయి. కాబట్టి సభా సాంప్రదాయాల్ని కాపాడాల్సిన బాధ్యత స్పీకర్ మీద ఉంటుంది. స్పీకర్ చాలా జాగ్రత్తగా దీన్ని పరిగణలోకి తీసుకొని రోజా గారిని క్షమాపణ చెప్పించాలి అనితకి సభలోనే. ఒకవేళ ఆవిడ చెప్పకపోతే ఆవిడ్ని సభ నుంచి బయటికి గెంటేయాలి. గెంటేసే క్రమంలో అట్రాసిటీ కేసు కూడా పెట్టి జైలుకి పంపించాలి.